వెల్కమ్ టు టాప్ స్టోరీ. ఈ సృష్టిలో వెలకట్టలేనిది ఒక అమ్మ ప్రేమ మాత్రమే. తరాలు యుగాలు మారినా, యుగాంతమై కొత్త యుగం పుట్టినా శాశ్వతంగా నిలిచేది అమ్మ ప్రేమ మాత్రమే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అవతారమూర్తైనా అమ్మ కడుపున పుట్టాల్సిందే. అమ్మ గురించి చెప్పాలంటే పూర్వ కవులంతా పునర్జన్మ పొందినా సాధ్యం కాదు. మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమ, అమ్మ అనుబంధం నేపథ్యంతో వచ్చిన కొన్ని తెలుగు సినిమాల సంగతులేంటో చూద్దాం. అమ్మ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేదే ఎవర్ గ్రీన్ ఫిలిం మాతృదేవోభవ. భర్తను కోల్పోయిన స్త్రీ క్యాన్సర్తో తను కూడా కొద్ది రోజుల్లో చనిపోతానని తెలుసుకొని తన బిడ్డల భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా. తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసి చిరస్థాయికి నిలిచిపోయింది. అప్పట్లో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల దగ్గర జనాలకు కర్చీఫ్లు పంచిపెట్టేవారంటే ఎంతటి భావోద్వేగానికి గురి చేసిందో అర్థం చేసుకోవచ్చు. జీవితాంతం పిల్లల కోసం కష్టపడ్డ తల్లి తన విలువని గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తన బాధ్యతను మానేస్తే ఏమవుతుంది అనే అంశాలతో అందరినీ ఆకట్టుకొని ఆలోచింపచేసిన సినిమా అమ్మ రాజీనామా. దాసరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. కోటీశ్వరుడైన కొడుకు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా భిక్షాటన చేసే కథతో వచ్చిన తమిళ సినిమా పిచ్చైకారన్. తెలుగులో బిచ్చగాడు పేరుతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విజయ్ ఆంటోనీ తన నటనతో ఆకట్టుకున్నారు. 100 దేవుళ్లే కలిసొచ్చిన అనే పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు అమ్మ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. ఇందులో అమ్మ క్యారెక్టర్లో తన నటనతో ప్రేక్షకులను అలరించారు అమల అక్కినేని. అలాగే సర్వానంద్ హీరోగా టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఒకే ఒక జీవితంలోనూ అమల సర్వాకి అమ్మగా మెప్పించారు. రాజమౌళి తన సినిమాల్లో సెంటిమెంట్, ఎమోషన్స్ ని ఏ స్థాయిలో చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛత్రపతిలో తల్లి కొడుకుల మధ్య అనుబంధాన్ని జక్కన్న చూపించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రభాస్ ని మాస్ హీరోగా నిలబెట్టింది ఛత్రపతి. ప్రభాస్ కి తల్లిగా సీనియర్ నటి భానుప్రియ నటించారు. షఫీ ఆమె చిన్న కొడుకుగా కనిపించారు. సీనియర్ నటి సుహాసిని, సర్వానంద్ తల్లి కొడుకులుగా నటించిన సినిమా అమ్మ చెప్పింది. గున్నం గంగరాజు డైరెక్ట్ చేశారు. అమ్మ చెప్పింది అనే టైటిల్తోనే ఇందులో అమ్మకి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు అవార్డులు అందుకున్న ఈ సినిమాలో సర్వ తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. డబ్బింగ్ సినిమా అయినా ఎక్కడ ఆ ఫీల్ కలగకుండా తెలుగు ప్రేక్షకులను అలరించిన మరో ఎమోషనల్ తమిళ ఫిలిం రఘువరన్ బీటెక్. ధనుష్, శరణ్య తల్లి కొడుకులుగా కనిపించారు. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అమ్మ నేపథ్యంతో సినిమా అనగానే అన్ని సీరియస్ గా కంటతడి పెట్టే సినిమాలే కాదుండయి. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో జయసుధాల డేరింగ్ మమ్మీస్ కూడా ఉంటారు. కొడుక్కి ధైర్యం చెప్పి తనని కామెంట్ చేసిన వాళ్ళని వెళ్ళి కొట్టరా అని బుద్ధి చెప్పే క్యారెక్టర్లతో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. సొంతం సినిమాలో తెలంగాణ శకుంతల సునీల్ కి అమ్మగా నటించారు. చెడు సావాసాల బారిన పడి కొడుకు చదువుకోకుండా ఎక్కడ చెడిపోతాడోనని కఠినంగా వ్యవహరించే తల్లిగా తెలంగాణ శకుంతల సీరియస్ గా కనిపిస్తూనే ఆడియన్స్ ని నవ్వించేశారు. ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్లోనూ అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా యోగి మూవీ గురించి చెప్పుకోవాలి. కొడుకుని వెతుక్కుంటూ తల్లి సిటీకి రావడం, తనని చూడకుండానే చనిపోవడం, అది తెలియక తల్లి శవం ముందే కొడుకు డాన్స్ చేయడం చూసి ప్రేక్షకులు కంటతడి పెట్టేశారు. కేజీఎఫ్ అమ్మ సెంటిమెంట్ ఆధారంగా ఇంత పెద్ద బ్యాక్ డ్రాప్ తో సినిమా తీయొచ్చా అని షాక్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అమ్మ చెప్పిన మాటలు కొడుకు మీద ఎంత బలంగా ప్రభావం చూపిస్తాయనేది తెలియజేస్తోంది రాఖీ బాయ్ క్యారెక్టర్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ అమ్మ సెంటిమెంట్ ఆధారంగా ఆద్యంతం ఆసక్తికరంగా ఆడియన్స్ ను కట్టిపడేసింది కేజీఎఫ్. నాని, నిజం, రిక్షావోడు, స్నేహం కోసం, సింహరాశి, పెదబాబు, యమలీల, లోఫర్, చిరుత, సూర్య 24, మనం, పాగల్, 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్, ఇలా ఎన్నో అమ్మ నేపథ్యం, అమ్మ సెంటిమెంట్ సీన్స్ ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి.
ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి మన తెలుగులో అమ్మ నేపథ్యంతో సినిమాలు చేశారు మేకర్స్. పటాస్లో కాలేజ్ ఎగ్గొట్టి రోడ్డెక్కిన కొడుకులకు బుద్ధి చెప్పడానికి అమ్మలంతా కలిసి వచ్చే సీన్ మాత్రం మామూలుగా ఉండదు అసలు. కడుపుబ్బా నవ్విస్తూనే కొడుకులందరినీ ఆలోచింపచేస్తుంది ఆ సీన్. మహేష్, రమ్యకృష్ణ గుంటూరు కారంలో అమ్మ కొడుకులుగా అలరించారు. సో చూసారు కదండి ఇవాల్టి మదర్స్ డే ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.